గొప్ప ప్రేమలు ప్రభువా నా పట్ల మా పట్ల మీరు చూపించినందుకు వందనాలు ప్రభువా. సమయంలో మిమ్మల్ని పూజించడానికి, ఆరాధించడానికి, నీ పాద సన్నిధికి నడిపించిన నీ మహాప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. చదవబడిన వాక్య భాగమును మీరు జీవించి మనిషి మాత్రులను మీరు మరుగుపరుచుకొని మీ యొక్క ఆత్మ ద్వారా కావలసిన వర్తమానం దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించుతూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇట్లా ఛార్జింగ్ పెట్టి చూడండి. ఇక్కడ రాజు అయినటువంటి హేరోదు జనముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యేసు ప్రభువారు బెత్లెహేములో జన్మించాడు. బెత్లెహేము అనేది ఒక చిన్న గ్రామం. అది పట్టణం కాదు, అది చిన్న గ్రామం. గ్రామం అంటే చిన్నది, పట్టణం అంటే పెద్దది, కార్పొరేషన్ అంటే ఇంకా పెద్దది. అయితే యేసు ప్రభు వారు ఒక చిన్న గ్రామం బెత్లెహేము అనే ఒక గ్రామంలో యేసు ప్రభు వారు జన్మించాడు. జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రాన్ని చూచి తూర్పు దేశపు జ్ఞానులు, ఎవరు వారు? తూర్పు దేశపు జ్ఞానులు. అజ్ఞానులు కాదు, అమాయకులు కాదు, ఏమి తెలియనోడు కాదు, జ్ఞానులు. జ్ఞానం కలిగిన వారిని జ్ఞానులు అంటారు. అయితే వారు ఖగోళ శాస్త్రజ్ఞులు. ఖగోళ శాస్త్రం బాగా తెలిసినటువంటి వారు. ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయించినప్పుడు ఆ నక్షత్రం ఎందుకు ఉదయించిందనే దాని విషయంలో వారు పరిశోధన చేశారు. ఎవరు జన్మించారు, ఎందుకు ఉదయించింది ఆ నక్షత్రం అని లేఖనాలని వారు పరిశోధన చేశారు. జ్ఞానులు కదా, వాళ్ళేది అమాయకులు, చదువు లేని మోటోడు కాదు, జ్ఞానులు. వాళ్ళు జ్ఞానం కలిగినటువంటి వారు. యేసు ప్రభు యోదయ దేశపు బెత్లెహేములో ఆయన జన్మించాడని వారు తెలుసుకొని ఆయన పూజించడానికి వస్తూ ఉన్నారు. వారు యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేమునకు వచ్చేసారు. ఎన్ని దినాలు ప్రయాణం చేశారో, ఎన్ని నెలలు ప్రయాణం చేశారో ఆ వివరాలు ఇక్కడ వ్రాయబడలేదు. చూడండి, మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఈరోజు ఆటోలు ఉండి, బస్సులు ఉండి, రైళ్ళు ఉండి, విమానాలు ఉండి, నువ్వెక్కడికి వెళ్ళాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా కానీ 12 గంటల్లో నువ్వు అమెరికా వెళ్ళిపోతావు. ఒకప్పుడు 7 రోజులు ఓడలో ప్రయాణం చేసేవాళ్ళు అమెరికా వెళ్ళాలంటే. ఈరోజు 12 గంటలకు వెళ్ళిపోతున్నారు. అంటే ఈరోజు ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి.
డబ్బుంటే మరి వందే మాతరం రైలు అని ఒకటి పెట్టారు, స్పీడ్ బండి, రకరకాల ప్రయాణాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు లేవు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ 2 కాళ్ళకి పని పెట్టాలి, అంటే నడిచి వెళ్ళాలి. వారు ఎన్నో దినాలు నడిచారు. కారణం ఏంటి? యేసయ్యను చూడాలి, యేసయ్యను ఆరాధించాలి, యేసయ్యను పూజించాలి, యేసయ్యకు కానుకలు చెల్లించాలని ఎంతో ఆశతో అనేక దినాలు ప్రయాణం చేసి బెత్లెహేంకి వచ్చారు. ఈరోజు మనం దేవుని మందిరానికి రావాలంటే 5 నిమిషాలు కూడా పట్టదు. దగ్గరగా ఉంటే 1 నిమిషం, ఇంకొంచెం దూరం ఉంటే 5 నిమిషాలు, ఇంకొంచెం దూరం ఉంటే పావు గంట. మొత్తం చూసినా కానీ అరగంట నడిచి వచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు మన మందిరానికి. 5-10 నిమిషాల్లో మన మందిరానికి రావచ్చు. ఎందుకు? ప్రభువుని ఆరాధించాలని, ప్రభువుని పూజించాలని, మన కానుకలు ఆయనకు సమర్పించాలనే ఉద్దేశంతో ఈ ఉదయకాలంలో మనం దేవుని సన్నిధికి వచ్చాము. ఎందుకు ఆయన్ని పూజించాలి? ఇది ఒక ప్రశ్న. ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటి? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆయననే పూజించాలా, ఇంకెవరిని పూజించకూడదా అని లోకంలో కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఏమ్మా మీ దేవుడే గొప్ప, మా దేవుడు గొప్ప కాదా అనేవాళ్ళు ఉన్నారు లోకంలో. అవును, యేసు ప్రభువే గొప్ప. ఎందుకు ఆయన గొప్పవాడు? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారి యొక్క జన్మ పరిశుద్ధమైనది. చదవండి ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. 20వ వచనం. చదవాలి. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అనెను. చూడండి, మరియమ్మ యోసేపుకు ప్రదానం చేయబడింది, అంటే నిర్ణయించబడింది. ఫలానా దావీదు కుమారుడు యోసేపు మరి కొంతకాలానికి ఈ మరియమ్మని వివాహం చేసుకుంటాడని నిశ్చితార్థం జరిగిపోయింది, ప్రదానం జరిగిపోయింది. అయితే ప్రదానం జరిగిన కొంతకాలానికి మరి మరియమ్మ గర్భవతి అయింది. సామాన్యంగా లోకంలో వివాహం కాకుండా గర్భవతి అయితే ఎన్ని మాటలు అంటారు ఒకసారి ఆలోచించండి. ఆనాడే కాదు, ఈనాడు కూడా అంటారు. వివాహం కాకుండా ఎవరైతే గర్భవతి అవుతారో తిట్టకుండా ఎన్నైనా తిడతారు. మరి ఇప్పుడు ఎలా ఉన్నది? అప్పుడు కూడా అలాగే ఉంది. ఎందుకంటే వివాహం కాకుండా గర్భం రావడం ఏంటి అనేది వారికి ఒక ప్రశ్న. వారికి ఏం అర్థం కావట్లేదు. ఈ విషయం యోసేపుకు తెలిసింది. అంటే కాబోయే భర్త యోసేపు మరియమ్మకి తెలిసి ఏం చేశారంటే ఆమెను చేర్చుకునేందుకు భయపడ్డాడు. మరియమ్మని తన భార్యగా చేర్చుకోవడానికి భయపడ్డాడు. ఎందుకు? అందరు తల ఒక మాట అంటారు, రే నీకు ఎవరు దొరకలేదంటారా, ఈమె దొరికిందా, గర్భవతి, రకరకాలుగా మాట్లాడతారు. నీకు అందులో సందేహం లేదు. మనుషులకు భయపడ్డాడు. ఎవరు ఏమనుకుంటారో నన్ను అని చెప్పి భయపడి ఆమెను చేర్చుకోవడానికి వెనుకంజ వేశాడు.
ముందుకు రావట్లా. ప్రభువు తన దూతను పంపించాడు, పరలోకము నుండి తన దూతను పంపించాడు. స్వప్నమందు, స్వప్నము అంటే అర్థం ఏంటి తెలుసా? కళ. కళలో దూత ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై ఆ దూత అంటున్నాడు, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకో, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది అంటున్నాడు. అది మనుషులకు భయపడుతున్నాడు. ఈనాడు కూడా చాలామంది యేసు ప్రభువుని నమ్ముకోవాలి, ప్రార్థనకు రావాలని ఆశ ఉంటుంది. ఎవరేమనుకుంటారో అనే ఇంటి దగ్గర ఉంటే పోతారని చెప్పి చాలామంది భయముతో దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు, భయపడుతున్నారు. మరి కొంతమంది వాళ్ళ జీవితాన్ని బట్టి భయపడుతున్నారు. నేను మంచివాడిని కాదు, మంచిదాన్ని కాదు, నేను వెళ్తే ఏమనుకుంటుంది ఈ లోకం, ఈ ప్రజలు అని చెప్పి వారి యొక్క జీవితాన్ని బట్టి భయపడే వాళ్ళు ఉన్నారు. అయితే దూత యేసేపుని ధైర్యపరిచింది, భయపడొద్దు అంటుంది. ఏమంటుంది? భయపడకము, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన, ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన జన్మలో పాపం లేనివాడు. చూడండి, ఆయన జన్మలో పాపము లేనివాడు. ఆయన యొక్క జన్మ పరిశుద్ధమైనది. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది, అందుకనే ఆయన దేవుడు. ఆలోచన చేయండి, లోకంలో ఎవరికైనా వివాహం అయిన తర్వాత పిల్లలు పుడతారు, కానీ మరియమ్మకు వివాహం కాకుండానే దేవుడు మరి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఎవరి ద్వారా? మరియమ్మ ద్వారా. మరియమ్మ దేవత కాదు, దేవుడు కాదు. 10 మంది తెలియక మేరీ మాత అని చెప్పి పూజలు పునస్కారాలు చేస్తున్నారు. ఆమె మానవురాలు. ఎవరిని పూజించాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. జ్ఞాపకం పెట్టుకోండి. తెలియక అమాయకంగా ఏమేమో పూజలు చేస్తూ ఉన్నారు, పునస్కారాలు చేస్తూ ఉన్నారు, లేని పని పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. జాగ్రత్త. జీవము గల దేవుణ్ణి తప్ప ఈ భూమి మీద ఎవరిని ఆరాధించకూడదు, పూజించకూడదు. యేసు ప్రభు వారు జన్మించాడు. తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు యెరూషలేము పట్టణానికి. ఎక్కడున్నాడు? ఎక్కడ ఉన్నాడు యూదులు రాజుగా పుట్టినవాడని వాళ్ళు ప్రశ్నేస్తున్నారు. పుట్టుకతోనే రాజు యేసు ప్రభు వారు. ఎవరైనా ఎలక్షన్లో గెలిస్తే వాడు మంత్రి అవుతాడు. పుట్టుకతో ఎవరు మంత్రులు కారు ఈ భూమి మీద. కానీ యేసు ప్రభు వారు జన్మతోనే ఆయన రాజుగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన జన్మ ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది. ఆయన జీవితం కూడా ప్రత్యేకమైంది, పరిశుద్ధమైంది. యేసు ప్రభు వారి లోకంలో జీవించినప్పుడు ఆయనలో ఏ పాపము కనబడలేదు. ఆయనలో ఏ పాపం కనబడలేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన నోట ఏ కపటం కనబడలేదు. మనం మాట్లాడితే అన్ని కపటం మాటలే. మన జీవితం అంతా పాపమయంతో నిండిపోయింది. మన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు. మనం కేవలం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి ప్రజలం మనం. అటువంటి మనలను ఆయన ప్రేమించి రక్షించడానికి ఆ మహిమ కలిగినటువంటి దేవాతి దేవుడైనటువంటి యేసు ప్రభువు వారు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఇది చరిత్ర, కట్టుకథలు కాదు, పిట్టకథలు కాదు. బైబిల్ అనేది చరిత్ర. జరిగిన సంగతులు బైబిల్లో వ్రాయబడ్డాయి, జరగని సంగతులు కాదు. ఆలోచన చేయండి. ఈ ఉదయకాలంలో యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన. మరి జ్ఞానులే అడుగుతున్నారు, అయ్యా రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడయ్యా, నేను వచ్చి పూజించాలి అని వాడు అడుగుతున్నారు. ఎక్కడికి వచ్చి? రాజ అంతఃపురానికి వచ్చి అడుగుతున్నారు. అప్పుడు హేరోదు రాజు
పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని. ఎప్పుడైతే రాజు ఆ మాట విన్నాడో కలవరం కలిగింది. 4వ వచనం చదవండి, 4వ వచనం, 3వ వచనం చదవండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఎప్పుడు కలవరిస్తారు? మనిషి ఎప్పుడు కలవరిచ్చేది? భయపడ్డప్పుడు కలవరిస్తాడు. నిద్రలో ఏదైనా కలలు వస్తే కలవరిస్తాడు. మరి ఇప్పుడు రాజు ఏంది కలవరపడుతున్నాడు? రాజు కదా, రాజు, సైన్యము, దేశము, రాజ్యము ఇన్ని కలిగిన వాడు యేసు ప్రభు వారు జన్మించాడంటేనే కలవరం పుట్టుకొచ్చింది. ఈనాడు కూడా లోకంలో అనేక మందికి యేసు ప్రభు ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి అనేకులు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడా యేసు ప్రభు అని. అందుకని మన దేశంలో అనేక మంది ప్రజలు మారు మనసు పొందుతూ ఉన్నారు. కులము, మతము, జాతి విచక్షణ లేదు. కులాలు, మతాలు ఇవి మానవుడు పెట్టుకున్నాయే కానీ దేవుడు పెట్టినయే కాదు. చూడండి, ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా ఒకే రీతిగా జన్మిస్తాడు, అలాగే అందరూ కూడా మరణిస్తారు. శాశ్వతంగా ఉండేవాడు ఎవడైనా ఒకడు ఉన్నాడా చెప్పండి? ఏ దేశంలో అయినా ఎక్కడైనా మరణం చూడకుండా బ్రతికే నరుడు ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో? ఈ లోకంలో మానవుని యొక్క జన్మ ఒకటే, మరణము కూడా ఒకటే. అది ఏ రీతిగానైనా కానీ, అది అనారోగ్యం వల్ల కావచ్చు, కొన్ని చెడు అలవాట్ల వల్ల కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్ల వల్ల కావచ్చు, లేకపోతే కొన్ని రోగాల వల్ల కావచ్చు, కరోనా లాంటి వ్యాధుల వల్ల కావచ్చు, మరణించాల్సిందే మానవుడు. అయితే ఇలాంటి మానవుణ్ణి రక్షించడానికి యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ జ్ఞానులు అంటున్నారు మేము పూజించాలంటున్నారు. అయితే మనం ఆరాధించే ఈ ప్రభు ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎవరో మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రాజు. జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన ఎవరు? రాజు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈరోజు నువ్వు నమ్ముకుంటే నీకు కూడా రాజు, లేకపోతే నీకు రాజు కాదు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువుని నమ్మినోడికి ఆయన రాజు, నమ్మనోడికి రాజు కాదు. కారణం ఏంటి? ఆయన రాజరికానికి, ఆయన అధికారానికి మనం అంగీకరించినప్పుడే మనం ఆయన కుమారులవి, కుమార్తెలు అవుతాం. ఆయన మనకు రాజు అవుతాడు. అయితే చూడండి, ఈ యోహాను సువార్త 4వ అధ్యాయం తీయండి. యేసు ప్రభువాని గురించి ఏం చెప్పుకున్నారో చూద్దాం ఒకసారి. ఈనాడు కూడా లోకంలో ఎంతోమంది యేసు ప్రభువుని గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఎవరు ఏం చెప్పుకుంటే మనకెందుకు? బైబిల్ ఏమి సెలవిస్తుందో మనం అదే నమ్ముదాం. ఎవరు ఏదో అన్నారని చెప్పి ఆ మాటలను మనం నమ్ముకోవద్దు. బైబిల్ చెప్పిన మాటలు మనం నమ్ముకుందాం. తీసిన వారు చదవండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం చదవండి. యోహాను 4:42. జాన్ వెస్లీ చదువుతాడు, చదవాలి. ఏంటి బైబిల్ అందరూ తీసి చూడండి జాగ్రత్తగా. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు. ఎవరైనా యేసుప్రభు అంటే ఎవరు అనుకుంటున్నారు? యేసుప్రభు అంటే తక్కువ కలుసుల దేవుడు, తెల్లవాళ్ళ దేవుడు, అమెరికా దేవుడు, మన దేశానికి దేవుడు కాదనుకోవాకండి. ఆయన లోకానికి రక్షకుడు. ఎవరు? యేసుప్రభు అంటే ఎవరు? ఈయన లోక రక్షకుడని తెలుసుకొని వారు నమ్మారు. మరి మనం కూడా తెలుసుకున్నాం.
ఈరోజు మనం తెలుసుకున్నాం కాబట్టి మందిరానికి వచ్చాం. తెలుసుకొని వాడు ఏడ ఉంటాడు? వాడు బయట ఉంటాడు, లోపలికి రాలేడు, వాడికి భయం. తెలుసుకున్నవాడే దేవుని మందిరానికి వచ్చేది. తెలుసుకాని వాళ్ళు రారు, వారు ఎవరైనా సరే. ఏమంటున్నారు ఇక్కడ? లోకరక్షకుడని నమ్మి, లోకరక్షకుడు ఆయన, నీకు రక్షకుడు, నాకు రక్షకుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన రక్షకుడే. నువ్వు నీ పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెడితే నీకు రక్షణ దొరుకుతుంది. అంతేగాని ఊరికే నీ భార్య ప్రార్థనకు వస్తే నీకు రక్షణ రాదు. ఎవరి రక్షణ వాళ్ళదే, ఒకళ్ళది ఒకళ్ళకి వచ్చేది కాదు ఇది. ఎవరి ఓటు వాళ్ళదే, ఎవరి ఓటు వాళ్ళే వేయాలి. నా భార్య నేను వేస్తాను ఓటు అంటే ఒప్పుకుంటుందా గవర్నమెంట్? ఒప్పుకాదు. ఎవరి ఓటు వాళ్ళే వేయాలి, ఎవరి రక్షణ వాళ్ళే పొందాలి, ఎవరి టికెట్ వాడే కొనుక్కొని ప్రయాణం చేయాలి. బస్సులో కానీ, రైల్లో కానీ, ఎక్కడైనా కానీ టికెట్ ఎవరిది వాళ్ళకే కావాలి. అలాగే రక్షణ అనేది ఎవరికి వారే కలిగి ఈ లోకంలో జీవించాలి. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నాం. తెలుసుకుంటున్నారా? చెప్పండి. తెలుసుకోవటం లేదు మన వాళ్ళకి. చాలామందికి అసలు ఎందుకు యేసయ్యని నమ్ముకోవాలి? ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? ఈ ఆలోచన ఉండవు వాళ్ళకి. మన దేవుడు కాదులే, మనకెందుకులే అని అనుకుంటూ నశించిపోతున్నారు అనేకులు లోకంలో. ఆయన తెలుసుకోవాలి. ఏమన్నారు వీళ్ళు? ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నాం. నువ్వు తెలుసుకుంటే నువ్వు నమ్ముతావు, లేకపోతే నమ్మవు. గుర్తుపెట్టుకోండి, తెలుసుకోవాలి కదా. ఒక మెడిసిన్, ఒక మందు మనం తింటున్నామంటే అసలు ఆ మందు ఎలాంటిదో మనం తెలుసుకోవాలి. ఆ మందు తింటే రోగం తగ్గిదో తగ్గదో అది డాక్టర్ తెలియజేసి మనకేం చేస్తాడు? రాస్తాడు, వాడుకోమని. అంతేగాని తెలియబెట్టకుండా ఏది పడితే అది మింగుతారా? చెప్పండి. మందుల షాపులో చాలా ట్యాబ్లెట్లు ఉంటాయి, ఏది పడితే తెచ్చుకోవడానికి ఏం లేదు. ఖచ్చితంగా ఏ రోగానికి ఏ మందు కావాలదే తీసుకోవాలి. అలాగే పాపముల నుండి విడిపించే దేవుడు ఎవరు? పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవుడు ఎవరు? నిజమైన దేవుడు ఎవరని తెలుసుకోవాలి, నమ్ముకోవాలి. ఈ గ్రామస్తులు ఏం చేశారు? యేసు ప్రభువారు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముతున్నాము. తెలుసుకోవాలి, నమ్మాలి. తెలియబెట్టకుండా నమ్మమంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఈ లోకంలో ఒకప్పుడు మన జీవితాల్లో కూడా తెలియనప్పుడు మనం దేవుని మందిరానికి రాలేదు, మనం నమ్మకాలేదు, ఈ రక్షణ అనుభవం మనకు లేదు. ఎప్పుడైతే మన జీవితాల్లో తెలుసుకున్నామో అప్పుడే మన పాపాలు ఒప్పుకొని మనం దేవుని పిల్లలంగా మనం ఆయన నమ్ముకొని ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈయన ఎవరు? లోకరక్షకుడు. మొదటి మాట ఏంటంటే ఈయన రాజులకు రాజు, ప్రభువులకి ప్రభు. రెండవది ఏమిటంటే ఈయన నిజముగా లోకరక్షకుడు. నిజంగా లోకరక్షకుడు, ఒకే రక్షకుడు, ఒకే దేవుడు. ఎంతమంది దేవుళ్ళు తెలియక ఉండాలనుకుంటున్నారు, కానీ వాస్తవంగా దేవుడు ఒక్కడే. చదవండి ఆ మాట, మీరే చదవండి. 1 తిమోతి 2:5 చదవాలి. 1 తిమోతి 2:5 చూడండి. దేవుడు ఒక్కడే. ఎంతమంది దేవుడు? దేవుడు ఒక్కడే. కళ్ళు మూసుకోవక దేవుడు ఒక్కడే. ఎంతమంది దేవుళ్ళు? చాలామంది అనుకుంటున్నారు, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, జాతికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు. ఎంతమంది దేవుళ్ళు లేరు. దేవుడు ఒక్కడే. బైబిల్ తెలియజేస్తూ ఉన్నాడు. లోకంలో ఎవరైనా అంటారు, అయ్యా దేవుడు పరమాత్ముడు, భగవంతుడు ఒకడే అంటారు చాలామంది. ఆ దేవుడు ఎవరో తెలియకపోయినా కానీ దేవుడు ఒక్కడేలయ్యా అంటారు. ఎవరు ఆ దేవుడు? దేవుడు ఒక్కడే. దేవునికి నల్లికును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు నరుడుగా ఈ లోకంలో జన్మించాడు మన కోసం.
క్రిస్మస్ వచ్చినప్పుడు పాటలు పాడతారులే, చింత లేదు యేసు పుట్టెను ఇంతగా బెత్లెహేమునందునని. అవును, వాస్తవం అది. రక్షకుడుగా ఆయన ఈ లోకంలో జన్మించాడు, ఈ లోకంలో జీవించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు యేసు ప్రభువారు. సమాధి చేశారు, సిలువ వేశారు, తర్వాత సమాధి చేశారు. అయిపోయిందిరా, ఇంకేమీ లేదు అనుకున్నారు. కానీ యేసు ప్రభువారు 3వ దినాన పునరుత్థానుడిగా తిరిగి లేచాడు. మనం ఆరాధించే దేవుడు, లోకరక్షకుడు, రాజులకు రాజు. అంతేకాదు, మనం ఆరాధించే దేవుడు మన అందరి కొరకు ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, నరుడుగా ఈ లోకంలో జన్మించిన దేవుడు. ఆయన ఏమన్నాడు? నరుడు. ఆయన మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు, మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు, అనేక మందికి కనబడ్డాడు. ఆయన సజీవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు? జీవము గల దేవుడు, సజీవుడు, మన కోసం ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు, మన కోసం రక్తము చిందించినటువంటి దేవుడు. ఇంకెవరైనా ఉన్నారా? చెప్పండి. యేసు ప్రభువు తప్ప ఈ భూమి మీద సిలువ వేయబడిన దేవుడు ఎవరైనా ఉంటే ఆలోచించండి. మీరు ఏ గ్రంథమైనా చదవండి, ఎక్కడ యేసు ప్రభువు తప్ప పాపి అయిన మానవుడి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మరణమును జయించినటువంటి దేవుడు, రాజులు రాజుగా, ప్రభులో ప్రభువుగా రెండవసారి మరల రానయ్యున్నటువంటి దేవుడు యేసు ప్రభువు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేదు. చూడండి ఎంత గొప్ప దేవుడు, మన కోసం ప్రాణమే ఇచ్చాడు. మరి మనమేమి ఇవ్వాలి ఆయనకి? ఇది ఒక ప్రశ్న. ఆయన మన కోసం ప్రాణం ఇచ్చాడు కదా, మరి ప్రాణం ఇచ్చిన దేవుడికి మనం ఏమి ఇవ్వాలి చెప్పండి? మనం ఏమిస్తే రుణం తీరుద్ది, ఈ బాకీ తీరుద్ది చెప్పండి? ఏదైనా ఎవరి దగ్గర మనం తీసుకున్నప్పుడు దాని వెల, దాని ఖరీదు ఎంతో తెలుసుకుని ఇస్తాం. కానీ యేసయ్య యొక్క ప్రాణం యొక్క విలువ అది కొన్ని కోట్ల రూపాయల కంటే కూడా ఎంతో విలువైంది, అమూల్యమైనది, వెల కట్టలేనటువంటిది, ఖరీదు మనం చెల్లించలేము. ఆ రుణము ఎన్నటికీ తీరక అట్లుండవలసింది. ఏదైనా అప్పు చేస్తే కొంతకాలానికైనా అప్పు తీర్చే శక్తిని దేవుడు ఇస్తాడు. అవసరాన్ని బట్టి అప్పులు చేయటం తప్పదు, కానీ అప్పు కూడా తీర్చే బాధ్యత ఉన్నది. కానీ తీరుస్తాం, ఇవాళ కాబట్టి రేపైనా తీర్చాలి, అంతేగాని అప్పు ఎక్కొట్టకూడదు. కానీ మన యేసయ్య మన కోసం ప్రాణ విమోచన ధనాన్ని ఇచ్చాడు, అది బహు గొప్పది. చదవండి కీర్తన గ్రంథం 49వ అధ్యాయము 9వ వచనం చదవండి. కీర్తనలు 49, 9వ వచనం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసిందే. తీరే అప్పు కాదు, మన కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య. ఇక్కడ అంటున్నాడు, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఎందుకు ఈనాడు ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకుంటున్నారు? ఇదే కారణం. మన కోసం ప్రాణం ఇచ్చాడు. ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి నమ్ముకోవాలి, కానీ ప్రాణం ఇయ్యని దేవుణ్ణి నమ్ముకుంటే ఏం బాగుపడతాం మనం చెప్పండి? ప్రాణం ఇచ్చిన దేవుడు యేసు ప్రభు మన ప్రాణ విమోచన ధనంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. అది చాలా గొప్పది. ఏమంటున్నాడు? బహు గొప్పది. ఆయన ప్రాణం బహు గొప్పది. అది మన కొరకు సిలువలో అప్పగించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. అది ఎన్నటికీ తీరక అట్లా ఉండాల్సింది, తీరేది కాదు. మనం దేవునికి ఎంతో రుణపడి ఉన్నాం. నువ్వు ఈ రాత్రి, ఈ ఉదయకాలంలో నువ్వెక్కడి నుండి ఈ మాటలు వింటున్నావో, నువ్వు దేవునికి రుణపడి ఉండవు, అప్పు బాకీ పడి ఉండవు. నీ కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, సర్వలోకంలో జీవించే ప్రతి మనుష్యుడి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు.
తన రక్తాన్ని వెలగా చెల్లించాడు. అందుకోసమే మనం యేసయ్యను నమ్ముకోవాలి. ప్రాణం ఇచ్చిన దేవుడిని నమ్ముకోవాలి. మన కోసం ప్రాణం ఇవ్వడమే కాదు, కానీ మరణాన్ని జయించి మూడో దినాన్ని ఏం చేశాడు? తిరిగి లేచాడు. మృతుల్లో నుండి తిరిగి లేచాడు. ప్రథముడుగా లేచాడు. ప్రపంచంలో ఎంతోమంది మరణిస్తున్నారు, కానీ బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, చూడండి, డాక్టర్ అంబేద్కర్, ఇంకా గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి మహాత్మా గాంధీ, మరి మండేలా, ఎంతోమంది మరణించారు, కానీ తిరిగి లేవలేదు. ఎంతోమంది ప్రాణం ఇచ్చారు. మరి ఒక అతను అయితే అమెరికా అధ్యక్షుడిని, అబ్రహాం అతని పేరు, ఎక్కడుండో వాడు కాల్ చేశాడు. అటు ఇటు జనం ఉండరు, ఒక్కడిని షూట్ చేసి పడేశారు. బానిసత్వం అనే దాన్ని రద్దు చేశాడని కక్షతో ధనవంతులు ఆయన ప్రాణాన్ని తీశారు, కానీ తిరిగి బ్రతకలేదు. ప్రపంచంలో ఎంతోమంది గొప్పవాళ్ళు అనబడిన వారు మరణించారు, తిరిగి బ్రతకలేదు. కానీ యేసయ్య తాను చెప్పినట్లుగానే ఏం చేశాడు? ఆయన మూడో దినాన సజీవుడిగా తిరిగి లేచాడు. మనం ఆరాధించే దేవుడు సజీవుడు. మనం ఆరాధించే దేవుడు జీవము గల దేవుడు. మనం ఆరాధించే దేవుడు మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు. 4 మాటలు మన ఆరాధనకి. మొట్టమొదటిగా ఆయన రాజు అయి ఉన్నటువంటి దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రెండవదిగా ఆయన ఏమై ఉన్నాడు? లోక రక్షకుడు. ఈయన నిజముగా లోకానికి రక్షకుడు, నీకు నాకు రక్షకుడు అయ్యాడు. మనం ఆయన పిల్లలు అయ్యాం. మూడవది ఏది? మూడవది జస్గా చెప్పింది. మూడవది 4 మాటలు చెప్పారు. ఆరాధనకి 4 మాటలు. ఆ మాటలు మనం ఎత్తిపట్టుకొని ఆరాధన చేయాలి. మీ ఇష్టం వచ్చినట్టు చేయవాకండి. ఏమైతే వాక్యం వింటారో అదే చెయ్యాలి ఆరాధన. అంతేగాని ఏదో ఒకటి అని చేస్తే కుదరదు. ఏదో ఒకటి అని చెప్పి అన్నం కూర ఉడికేటప్పుడు బాగా తుప్పేసామనుకో, ఏమవుతుంది? తీసుకెళ్ళి పెంటపొగలో పోయాలి, తినడానికి పనికిరాదు. జాగ్రత్త. దేవుని వాక్యం ఏదైతే ఆరాధన వర్తమానం చెబుతారో అది జాగ్రత్తగా వినాలి. ఆ 4 మాటలనే ఆరాధించాలి. అరగంట, పావు గంటలు మనకు వాక్యం వచ్చని చెప్పి అన్ని వరుస పెట్టి చెప్పకూడదు. మనకి ఏమైతే చెప్పబడిందో అదే చెయ్యాలి. జ్ఞాపకం పెట్టుకోండి. మొట్టమొదటిది ఆయన ఏమై ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడు. అది మొదటిది, పరిశుద్ధుడు. ఆయన జన్మలో పాపం లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, రాజులకు రాజు. ఆయన నిజంగా లోక రక్షకుడై ఉన్నాడు. మన కోసం ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. సజీవుడైన దేవుడు. ఆ రుణం మనం తీర్చలేము. తీరుతారు ఎవరన్నా? యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు కదా, ఆ ప్రాణానికి ఏమైనా బదులుగా మనం ఏమైనా ఇస్తామా? నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా కానీ అప్పు తీరదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత ఇచ్చినా దేవునికి ఆ రుణం తీరేది కాదు, అప్పు తీరేది కాదు. అందుకనే మన జీవితాల్లో, ప్రభువా నన్ను ఎంతగా ప్రేమించావు, నీ ప్రాణమే నా కోసం విమోచన ధనంగా ఇచ్చావు ప్రభు అని మనం ఆత్మతో సత్యముతో ప్రభువుని మనం ఆరాధించాలి. అందరూ మోకరించండి. ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి. సమయాన్ని బానివ్వద్దు, దయచేసి ఆరాధించండి.